వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. చాలా అంచనాలు పెట్టి తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్గా అతిపెద్ద డిజాస్టర్గా నిలుస్తాయి. వాటిల్లో రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమాలో అతిపెద్ద డిజాస్టర్గా మిస్టర్ బచ్చన్ నిలిచింది. రవితేజ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా మిస్టర్ బచ్చన్ ఇప్పటికీ ఉంటుందని బాక్సెస్ వర్గాల వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ ప్రారంభం కొన్ని రోజుల ముందు ప్రాజెక్ట్లో మేము అడుగుపెట్టాము. 1980 నాటి హిందీ సూపర్ హిట్ పాటలు తనకు నచ్చడంతో సినిమా ఆడేస్తుందని అనుకున్నారంట. ఇది ఒక తప్పు అయితే మరో పెద్ద తప్పు ఏంటంటే చాలా ఎపిసోడ్స్ను చాలా స్పీడ్గా షూట్ చేయడం జరిగింది. సినిమాలో కొన్ని సన్నివేశాలైనా కరెక్ట్గా తీసి ఉంటే తప్పకుండా హిట్ అయి ఉండేవేమో. కీలకమైన కొన్ని రైట్ సన్నివేశాలతో పాటు మరికొన్ని యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టడంతో పాటు మెల్లగా షూట్ చేసి ఉంటే నేడు ఫలితం మరోలా ఉంటుందనే అభిప్రాయాన్ని నిర్మాత చెప్పుకొచ్చారు. మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించడం అనేది తన జీవితంలో అతిపెద్ద చెత్త నిర్మాణంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. రీమేక్ కంటే ఒరిజినల్ కథతో సినిమా చేస్తే బాగుంటుందని తాను భావించానని, రీమేక్ ఎందుకు అని కూడా అడిగాను. కానీ అప్పటికే రీమేక్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడంతో మార్చలేకపోయానని చెప్పుకొచ్చారు. షూటింగ్ ప్రారంభించే ఒక్కరోజు ముందే తాను ఈ ప్రాజెక్టులకు వచ్చానని చెప్పుకొచ్చారు. 2024లో అతిపెద్ద డిజాస్టర్ తమ సినిమానే అంటూ నిర్మాత అంగీకరించారు. మిస్టర్ బచ్చన్ కారణంగా 10 నెలల నుంచి కొత్త సినిమాలు ప్రారంభించలేదు అన్నారు. అంతకుముందు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమాల మేకింగ్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఒక్క సినిమా మొత్తం సంస్థకు ప్రభావితం చేసినట్టుగా విశ్వప్రసాద్ మాటను బట్టి అర్థమవుతుంది.